దుష్టుడి మీద జయం పొందాలని ఆత్మీయుడికి ఉంది, అన్యుడికి ఉంది. అన్యుడు ఆశ తీరాలి అన్నా, ఆత్మీయుడి ఆశ తీరాలి అన్నా వీళ్ళు యేసుతో కలిసి పోరాడాలి. యేసుతో కలిసి పోరాడిన వాడికి అపజయం అనేది లేదు. అతడికి అపజయమైనా సరే జయంగా మార్చగలిగిన యేసు తోడై ఉన్నాడు కనుక తప్పకుండా అతడికి జయమే లభించింది. అతడికి అపజయం అనేది అసలుకి ఉండనే ఉండదు. ఏవో మనడు చెప్పుకుని పోతే తెల్లారిపోతే కనుక చాలా సంగతులు ఉన్నాయి. ఓ బాలుడు చిన్నవాడు దేవుడు నాతో ఉన్నాడు అనుకుని వెళ్ళాడు. చిన్న రాయి తీసుకుని వడుసులతో తిప్పి 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 కొట్టి కొట్టగానే ఏమైంది? బొక్క బోరబడి చనిపోయాడు. ఇతడేమో ఎంత ఉన్నాడు, అతడేమో అంత ఉన్నాడు. ఎలా జయం వచ్చిందయ్యా అంటే యేసు నాతో ఉన్నాడు, యేసు నాలో ఉన్నాడు కాబట్టి నా ముందున్నవాడు ఎంతటి వాడైనా సరే వాడి మీద నా దేవుడు నాకు నిశ్చయముగా జయాన్ని అనుగ్రహిస్తాడు అని నమ్మాడు. అతడి నమ్మిక చొప్పునే అతడి జీవితంలో జరిగింది. ఈరోజు నీవు నమ్మితే నీ నమ్మిక చొప్పునే నీ జీవితంలో కూడా ప్రభు అద్భుతము చేయునుగాక. దుష్టుడి మీద విజయాన్ని దయచేయునుగాక. శరీర కార్యాల మీద జయాన్ని దయచేయునుగాక. ఆమేన్. అందరూ కూడా మీరున్న స్థలాల్లో పైకి లేచి నిలబడండి. నా పక్షమును నీవు వహించి మూకుల నోలు మోయించినావు. వీరుడవై నీవు వీరుడవై నీవు నాకుండగా నేనేలా భయపడుదును, నాకింకా దిగులేలను, నేనేలా భయపడుదు. ఆయనే నీ పక్షమై ఉన్నాడు కనుక నువ్వు దేనికి భయపడనక్కర్లేదు. వీరుడైన దేవుడు, వీరుడు ఆయన సమస్తమును చేయగలిగిన వాడు, సమస్తమును కలుగు చేసిన వాడు, వీరుడు, ధీరుడు, నాజరేయుడైన యేసు నీ పక్షమై ఉన్నాడు గనక నువ్వు ఎవ్వరికీ భయపడనక్కరలేదు. సైన్యములకు అధిపతి అని యెహోవా నీ పక్షమై ఉన్నాడు. నీవు ఆయనకు లోబడిన వాడవైతే ఆయన నీతో ఉండి నీలో ఉండి నీకు విజయాన్ని దయచేయడానికి ఎల్లప్పుడూ సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. దుష్టుడిని ఎదిరించాలి, శరీరంలోను చూస్తున్న వాటిని జయించాలని ఎందరైతే ఆశపడుతూ ఉన్నారో వారందరూ కూడా యేసుని ఆశ్రయించినట్లయితే వాటి మీద నా తండ్రి వారందరికీ విజయాన్ని దయచేయునుగాక, దయచేయునుగాక. పరలోకమందున మా తండ్రి, నీవే గడిచిన కాలం అంతటిలో నీ కృపలో భద్రపరిచి నా తండ్రి ఈరోజు ఈ రీతిగా మనందరం సమకూర్చాం. నిజమే, దుష్టుడిని జయించాలి అని మేము ఎంతో ఆశ కలిగి ఉన్నాము, కానీ అనేక విషయాల్లో వాడే మమ్మల్ని జయిస్తున్నాడయ్యా. మేము బలహీనులమై ఉన్నాము. బలము కలిగిన దేవా, మమ్మల్ని బలపరచువాడా, నీ బలమును మా అందరికీ దయచేయండి. దుష్టుడిని జయించుటకు శక్తిని అనుగ్రహింపచేయండి. దుష్టుడిని శీఘ్రముగా నీ బిడల క్రాళ్ళ క్రింద చితకు దొక్కించండి. వాడి మీద విజయాన్ని దయచి వాడికి సిగ్గును కలుగుచి ప్రతి ఆర్థిక సమస్య మీద, రోగం మీద జయాన్ని దయచేయండి. నా ప్రభువా, నీ బిడ్డలకి విజయాన్ని దయచేసి మీరు మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాను. విత్తబడుతున్న వాక్కు విత్తనాలు దుష్టుడు దొంగిలించకుండా అవి నీరు కట్టి ఫలభరితము చేయండి. చేదైన వేరులు ఎవరి హృదయంలో కూడా మొలవటానికి ఏమాత్రం వీలు లేదయ్యా. వాక్యపు విత్తనాలే బిడల హృదయాల్లో నూరంతలుగా ఫలించునుగాక. దుష్టుడి క్రియలకు నాశనము కలుగునుగాక. వాడి ఆలోచనలు ఏడులతో సహా పెకిలించి వేయబడునుగాక. నా తండ్రి, నీ బిడలు మీరు దీవించమని, ఆశీర్వదించమని, ఎవరెవరు ఎలాంటి అవసరతలు అక్రతులు ఉండి ఉన్నారో సమస్తము నెరిగిన దేవుడవు, కృపచూపుడులో శ్రీమంతుడవు, వెంట కుప్పల మీద పడి ఉన్న వారిని సైతము కూడా రాజులుగా చేయగలిగిన దేవుడు అయ్యా. నా తండ్రి, నీ బిడ్డలందరి ఎడల ఉన్నతమైన కృప చూపించి సహాయము చేసి వారి హృదయ వాంఛలను తీర్చమని నీ బిడ్డల ప్రార్థనలు నిశ్చయముగా మీరు సమాధానం ఇచ్చుదురుగాక. నా ఇప్పుడు అందరి మీద దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థించి వెడుచున్నాము.